మెయిన్ థింగ్ ఆల్రెడీ మీ తల మీద ఉన్న ఆర్ మీ స్కాల్ప్ మీద ఉన్న జిడ్డు కణాలు జిడ్డు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి కాబట్టే మీకు దాని మీద ఫంగల్ గ్రోత్ అయ్యి మీకు వచ్చింది. సో దాని మీద నుంచి మీరు మళ్ళీ ఆయిల్ పెట్టారనుకోండి, ఎస్పెషలీ ఆన్ ద స్కాల్ప్, ఇలా ఏంటంటే ఒక పెట్టుని పెంచుకుంటూ మనం ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. సో ఐడియల్గా డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఆయిలింగ్ ఆఫ్ ద స్కాల్ప్ అవాయిడ్ చేయాలి. నేను ఎందుకు స్కాల్ప్ అని ఎంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, లెంత్ ఆఫ్ ద హెయిర్కి పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఒక కండిషనర్. సో లెంత్ ఆఫ్ ద హెయిర్కి ఆ పొడవుకి అంతా పెట్టుకున్నా కానీ స్కాల్ప్కి మాత్రం అవాయిడ్ చేయండి. ఆ లెంత్ ఆఫ్ ద హెయిర్కి కూడా మీరు 3 రోజులు పెట్టుకొని అలా ఉంచడం అని కదా, ఎందుకంటే అలా పెట్టుకున్నారంటే మళ్ళీ మొత్తం స్కాల్ప్కి వెళ్ళి డిపాజిట్ అవుతుంది అంటుకుంటూ. సో మేబీ హెయిర్ వాష్ చేసే 1 to 2 hours ముందు లెంత్ ఆఫ్ ద స్కాల్ప్కి మొత్తం మీరు ఆయిల్ పెట్టుకుని, దాని తర్వాత ఫస్ట్ ఒక నార్మల్ షాంపూతో వాష్ ఆఫ్ చేస్తారనుకోండి, గ్రీజ్ డర్ట్ అంతా తగ్గిపోతుంది. దాని తర్వాత స్కాల్ప్కి స్పెసిఫిక్గా మెడికేటెడ్ షాంపూస్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి యూజ్ చేసుకోండి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.